ఇప్పుడు కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షం ఉండాలని మేము కోరుకుంటాం. అసలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదు. ఆయనలాగా విర్రవీగుతూ వై నాట్ 175 ప్రతిపక్షాన్నే లేకుండా చేస్తాను, మొత్తం భూస్థాపితం చేస్తాను, నేనే ఏకఛత్రాధిపత్యం, నేనే ఈ రాష్ట్రాన్ని ఎంత, అటువంటి పోకడలు తెలుగుదేశం పార్టీకి లేవండి. మేము ఈ రోజుకి కూడా ఇప్పుడు ఇవాళ రాష్ట్రంలో అనేక ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, ఇవాళ అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేనటువంటి లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి, అయినా కూడా మాకు వాళ్ళంటే గౌరవం. ఇప్పుడు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోయినంత మాత్రాన లెఫ్ట్ పార్టీలని సీరియస్గా తీసుకోకూడదనే ఉంది. ఇవాళ గఫూర్ అన్న ఒక ప్రధాన జాతీయ పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా అనేక సలహా సూచనలు ప్రభుత్వానికి చేయొచ్చు, డిఫరెంట్ మాధ్యమాల ద్వారా చేయొచ్చు. మేము వీ రెస్పెక్ట్ ఆల్ దోస్ సజెషన్స్ ఫ్రమ్ ఎనీ అపోజిషన్ పార్టీ. సో రాష్ట్రంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించాలి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో వాళ్ళ సహకారాన్ని అందించాలని మేము కోరుకుంటాం. జగన్మోహన్ రెడ్డికి కూడా ఇవాళ నాకు ఒకటి అర్థం కాదు వీకే గారు, ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే ఒక హోదా, క్యాబినెట్ ర్యాంక్తో కూడినటువంటి ఒక హోదా లేకపోతే అసెంబ్లీలో మాట్లాడటం కుదరదా? ఒక ఎమ్మెల్యేగా, ఒక వాళ్ళ పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా వివిధ అంశాలని ప్రస్తావించకూడదని ఏమన్నా నిబంధన ఏమన్నా ఉందా? ఇప్పుడు ఎల్ఓపి హోదా లేకపోతే అసెంబ్లీలో మాట్లాడటానికి వీలు లేదని అక్కడ నిబంధన ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి? బ్రహ్మాండంగా మాట్లాడవచ్చు కదండి. గతంలో ఎంతమంది గొప్ప గొప్ప నాయకులు మాట్లాడలేదు? ఇప్పుడు అసెంబ్లీలో గతంలో వెంకయ్యనాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ సంఖ్యాబలం లేకపోయినా వాళ్ళ ఓన్ పవర్ఫుల్ వాయిస్తో ఎంత బ్రహ్మాండంగా డిబేట్ చేసేవాళ్ళు అసెంబ్లీలో. బిట్వీన్ 78 and 83 వాళ్ళకి ఏముంది, జనతా పార్టీ తరఫున ఏముంది, వాళ్ళకి సంఖ్యాబలం ఏముంది? గతంలో పార్లమెంట్లో కూడా అనేక మంది పిలు మోడీ అని ఉండేవాళ్ళు, స్వతంత్ర పార్టీ, ఏముంది సంఖ్యాబలం? కానీ పిలు మోడీ ఇందిరాగాంధీని అసలు దులిపాతులు బారేసేవాడు ఆయన పార్లమెంట్లో. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఫస్ట్ టైం ఎంపీ అయినప్పుడు ఎక్కడో లాస్ట్ బెంచ్లో కూర్చున్నాడు ఆయన. అయినా జవహర్లాల్ నెహ్రూ గారు భయపడేవాళ్ళు వాజ్పేయి గారిని చూసి. ఏదో ఆయన లాస్ట్ బెంచ్లో కూర్చుని ప్రభుత్వాన్ని గడగడలాడించేవాడు ఆయన. నీ దగ్గర సత్తా ఉండాలా జగన్ రెడ్డి, నీ దగ్గర ప్రజల పట్ల ఏదైనా మంచి చేయాలని ఒక కమిట్మెంట్ ఉండాలి. ఏదైనా అంశాన్ని అవగాహన చేసుకుని స్టడీ చేసి మాట్లాడితే నువ్వు ఏ బెంచ్లో కూర్చున్నా, ఎక్కడి నుంచి మాట్లాడినా ఏమీ ఇబ్బంది లేదు, ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయచ్చు. నీకు అసలు ఆలోచన లేదు కదా. ప్రజా సమస్యలను అవగాహన చేసుకుందాం, ప్రజల పట్ల మనం ఇంకా కూడా ఏ పాత అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ప్రజల పక్షాన్ని నిలబడదాం అన్న ఆలోచన నీకు లేదు. ఏదో ఒక రకంగా కుంటి సాకులు చెప్పి ఎగ్గొట్టాలి, అదొకటే నీ ఎజెండా. అంటే ఏమవుతుందంటే పట్టాభి గారు ఏమవుతుందంటే ఆయన ఏమంటాడంటే, ఒక్క నిమిషం ప్రసాద్ గారు, ఆయన చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే, సభలో గొంతు విప్పే అవకాశమే లేకుండా పోతుంది, మంత్రుల తర్వాత నాతో ప్రమాణ స్వీకారం పద్ధతులకు విరుద్ధం అన్నారు. ఇప్పుడే రవి కూడా చెప్పాడు, పార్లమెంట్లో కూడా క్యాబినెట్ మంత్రులు చేసినాకే చేశారని. సో వీళ్ళు కొంత స్టడీ చేసినట్లేదు, ఏదో అడగాలి, మనం అడిగితే జనానికి ఏం తెలియదులే అని అనుకున్నట్టున్నారు. కాకపోతే అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో నన్ను ముందే టార్గెట్ చేశారనుకుంటా, నేను ప్రతిపక్ష నేతను నన్ను ఒప్పుకోవద్దని చెప్పి మీరు ముందే అనుకున్నారు అనిపిస్తోంది. ఇలాంటివన్నీ కొన్ని ఊహాజనితమైన ప్రశ్నలు తానే సృష్టించుకొని ఆయనే అవునవును సమాధానం పెట్టుకుని, కాబట్టి నేను ఇప్పుడు సభలో గొంతు విప్పి మాట్లాడలేను, ఏది హోదా లేకపోతే, ఈ హోదా ఉంటే మాట్లాడవచ్చు. ఒక్క లైన్ అండి గోసాల్ ప్రసాద్ గారు, ఒక్క లైన్, జస్ట్ ఒక్క లైన్. సారీ ప్రసాద్ గారు, ఇప్పుడు మొన్న అసెంబ్లీలో మాకు 23 మంది అండి, దానిలో ఒక 3-4 లాగేశారు. మేము ఏ రోజైనా ఏ అసెంబ్లీ సమావేశాన్నైనా మా పార్టీ ఎమ్మెల్యేలు బహిష్కరించారా? చంద్రబాబు నాయుడు గారు మీరు అసెంబ్లీకి వెళ్ళొద్దు, బయట ఉండమని చెప్పారా? మాకు సంఖ్యాబలం తక్కువైనా సరే అసెంబ్లీలో మా అచ్చెన్నాయుడు గారు కానీ, కేశవ్ గారు కానీ, రామానాయుడు గారు కానీ ఎంతమంది గట్టిగా పోరాడారని, ఎన్ని ఇష్యూస్ మేము రైజ్ చేయగలిగాం. మాకు ఆ చిత్తశుద్ధి ఉంది సార్, నంబర్ కాదు, మన కమిట్మెంట్ ఉండాలి. కాబట్టి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డికి అది లేదు కాబట్టి అన్ని డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. ప్రసాద్ గారు ఆయన దాన్ని ముందు పెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అది ప్రాపర్గా ఉందా? అది ఉంటేనే ఇది చేయగలం అని ఎక్కడైనా ఉందా? అది లేకపోయినా కూడా ఏమీ చేయకుండా కూర్చునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పి జనార్దన్ రెడ్డి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అపోజిషన్ లీడర్స్ గా ఉన్నప్పుడు మీరు గమనించండి, అప్పట్లో వాళ్ళు అపోజిషన్ లీడర్స్ కాదు, ఎల్పీ లీడర్స్ గానే ఉన్నారు. కాదు కదా, యనమల రామకృష్ణ గారు ఒక మాట చెప్పారు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ స్టేటస్ లేకపోయినా జనార్దన్ రెడ్డి మా ప్రభుత్వాన్ని గడగడలాడిస్తారు అని క్లియర్ గా చెప్పాడు. అదే సంఖ్య